మా ఈ రోజు నేనే ఎక్స్పెక్ట్ చేయని విధంగా పెద్ద తిరుపతిలో అయితే ఉన్నాను. నేను దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాను, కానీ నేను బస్ మీద వెళ్ళలేదు, నేను మెట్లెక్కి వెళ్ళాలి కాబట్టి శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వచ్చాను, అలిపిరి మెట్ల దగ్గరికి కాదు. సో దానికి దీనికి పెద్ద మేజర్ డిఫరెన్స్ అంటే ఉంది. అది చాలా లాంగ్ వే అలిపిరి వే అనేది, నేనున్న వే అంటే శ్రీవారి మెట్లు చాలా దగ్గర ఉంటుంది. ఆల్మోస్ట్ 2.5 ఆల్మోస్ట్ కిలోమీటర్స్ అయితే పైకి ఎక్కాల్సి ఉంటుంది శ్రీవారి మెట్ల దగ్గర. అండ్ దర్శనం టికెట్స్ ఎలారా అంటే ఇక్కడే శ్రీవారి మెట్ల దగ్గరే స్టార్టింగ్ దగ్గరే మనకి ఎర్లీ మార్నింగ్ అయితే టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ లైన్లో నించొని టికెట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నేనైతే నా జర్నీ స్టార్ట్ చేశాను మెట్ల పైకి ఎక్కడానికి. అండ్ లిటరలీ మామ వెళ్ళే దారి అయితే ది బెస్ట్ అనిపిస్తుంది. అలిపిరి వేకి దీనికి ఎక్కడ తగ్గదు. కాకపోతే అక్కడ కొద్దిగా ఫారెస్ట్ మధ్యలో నుంచి ఎక్కువసేపు నడాల్సి ఉంటుంది. మనం ఈ మెట్ల మీద నుంచి డైరెక్ట్ పైకి వెళ్ళిపోతాం కాబట్టి మీకు కొంత జింకలు అవి అంత కనిపించకపోవచ్చు, బట్ డెఫినెట్లీ నేనైతే ఎంజాయ్ చేశాను పక్క. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను పర్సనల్ గా చెప్పాలనుకుంటుంది, అలిపిరి వే కంటే ఈ వే బెటరే. కాకపోతే ఈ వేలో డైరెక్ట్ గా మెట్లు ఉంటాయి. ఇక్కడ మీకు మధ్యలో ప్లేన్ గా నడవడానికి అయితే ఉండవు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు అలా డైరెక్ట్ గా అయితే మెట్లు ఉంటాయి అనమాట. సో ఇది పెద్దవాళ్ళకి కొద్దిగా కష్టంగా ఉండొచ్చు. అండ్ ఒక్క భక్తి మాత్రమే ఎంత హీనంగా ఉన్నా కానీ వాడిని నిలబెట్టి నాట్యం చేపిస్తుంది. సో నేనైతే వద్దని చెప్పను, నా పర్సనల్ ఒపీనియన్ అంతే. అండ్ టీటీడీ వాళ్ళు మాత్రం మంచి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారు. మనకి మధ్యలో దాహం వేస్తే మజ్జిగ ఇవ్వడం, ఇంకా ఏమైనా ప్రొవైడ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. సో మీరైతే దాని గురించి అస్సలు ఇబ్బంది పడక్కర్లేదు. సో స్టార్ట్ చేసిన 2 hours లోనే నా మెట్ల మార్గం అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో ఈవినింగ్ కూడా 2.5 hours లో నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నాకే అర్థం కాలేదు ఎంత స్పీడ్ అయింది అనేది. సో దీని గురించి ఇంకా పూర్తి గైడెన్స్ కావాలంటే మీరు కమెంట్ చేయండి, నేను డెఫినెట్లీ గైడెన్స్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ ట్రిప్ ఏంటంటే మనం అరుణాచలం వెళ్ళాలి. సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను గిరి ప్రదర్శనం చేద్దామని చెప్పేసి. సో డెఫినెట్లీ ఈసారి చేస్తాను. దాని పక్కకు పెడితే మీకు నెక్స్ట్ వీడియోలో ఏషియాస్ లార్జెస్ట్ జూ పార్క్ అయితే మీకు చూపించబోతున్నా. అది మన తిరుపతిలోనే ఉంది. సో అప్పటి వరకు స్టే ట్యూన్డ్.